అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే బతుకమ్మను 9 రోజుల పాటుగా పూజిస్తారు. ఇలా మొత్తం 9 రోజుల పాటు 9 పేర్లతో బతుకమ్మ పూజలు అందుకుంటుంది. ఆ 9 పేర్లు వాటి విశిష్టత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ నవరాత్రుల మొదలైన మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా అంటారు. అలా ఎందుకొచ్చిందంటే బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూలను ఒకరోజు ముందే తెంపుకొని వాటిని వాడిపోకుండా నీటిలో వేసి మరునాడు బతుకమ్మను పేరుస్తారు. కాబట్టి మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. నవరాత్రులలో రెండవ రోజు ఉదయాన్నే తంగెడు, గుడుగు, బంతి, చామంతి పూలు సేకరిస్తారు. ఆ తర్వాత ఆ పూలను 2 ఎత్తులతో గౌరమ్మను పేర్చి పాటలు పాడుతూ అందరూ కలిసి సంబరాలు చేసుకుంటారు. సాయంత్రం వేళలో ఆ పూల గొబ్బెమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. నవరాత్రులలో 3వ రోజు కూడా బతుకమ్మను అందంగా పూలతో పేరుస్తారు. ముఖ్యంగా సీతమ్మ జడ, చామంతి, మందారం లా పూలతో అలంకరించి తామర పత్రాలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత బతుకమ్మను శిఖరంపై గౌరమ్మ తల్లిని ఉంచి ఉదయం నుండి పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఆటపాటలతో సంబరాలు చేసి ఆ బతుకమ్మను చెరువులో వేసి వస్తారు. 3వ రోజు ప్రసాదంగా బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసర్లు కలిపి వాయనం పెడతారు. ఇక 4వ రోజున నానబియ్యం బతుకమ్మ. నవరాత్రులలో 4వ రోజున తంగెడు, గునుగు పూలతో 4 అంతరాల బతుకమ్మను పేర్చి పూజలు నిర్వహిస్తారు. శిఖరం పైన గౌరమ్మను పెట్టి పాటలు పాడుతూ నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి ముద్దలు చేసి వాయనంగా ఇస్తారు. 5వ రోజున అట్ల బతుకమ్మ. ఈ 5వ రోజున 5 రకాల పూలతో తంగెడు, గునుగు, చామంతి, మందార, గుమ్మడి పూలతో 5 అంతరాల బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు వాయనంగా పిండితో చేసిన అట్లను వాయనంగా ఇస్తారు. ఇక 6వ రోజున అలిగిన బతుకమ్మ. నవరాత్రులలో 6వ రోజున ఎలాంటి పూలతో బతుకమ్మను పేర్చరు. పూర్వకాలంలో 6వ రోజున బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగిలింది. అది అపచారం కనుక 6వ రోజున బతుకమ్మను పేర్చరు, పూజలు చెయ్యరు. 7వ రోజున వేపకాయల బతుకమ్మను తంగెడు, గునుగు, చామంతి, గులాబీ పూలతో బతుకమ్మను పేర్చుకొని ఆ తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పబెల్లం నైవేద్యంగా పెడతారు. 8వ రోజున వెన్నముద్దల బతుకమ్మ. ఇలా 8వ రోజున కూడా తంగెడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డిపూలు లాంటి పూలతో 8 అంతరాల బతుకమ్మను పేర్చి ఆటపాటలతో ఆ బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇలా 8వ రోజున వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. 9వ రోజు అంటే పండగ చివరి రోజు ఎంతో కన్నుల పండగగా ఉంటుంది. ఆ రోజు ఎన్ని రకాల పూల దొరికితే అన్ని రకాల పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈరోజు ఆడవాళ్ళు చాలా ఉత్సాహంగా ఆటపాటలతో సంబరాలు చేస్తారు. తెలుగందం ఉట్టిపడేలా ఆడపడుచులంతా అమ్మవారిని పూజిస్తారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మను కూడా పూజిస్తారు. చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు. పెద్ద బతుకమ్మ రోజు అందరూ కలిసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో నిమజ్జనం చేస్తారు.